నేడు సినీ ఎగ్జిబిటర్స్ నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరపనుంది. ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పర్సంటేజ్, రెంటల్, ఓటీటీ విండో వంటి అంశాలపై చర్చిస్తారు. ఎగ్జిబిటర్స్ నిర్మాతల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుందని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. ఇక ఇరు వర్గాల మధ్య వ్యక్తిగత విమర్శలకు దారితీయడంతో పరిస్థితి చేయి దాటకుండా ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరపనుంది. మరిన్ని డీటెయిల్స్ మనకు వెంకట్ అందిస్తారు. వెంకట్, చూసినా మనం చూస్తున్నాం ప్రస్తుతం టాలీవుడ్ సంబంధించినటువంటి సంక్షోభం, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ సంబంధించినటువంటి థియేటర్స్ ను నడిపే విధానంలో ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. వాళ్ళు ముందుగా ప్రొడ్యూసర్ల ముందు పెట్టినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో పర్సంటేజ్ విధానం వెళ్ళాలనే అంశం. ఈ పర్సంటేజ్ విధానం పైన అటు ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది రెంటల్ విధానంలో కొనసాగాలి. ఈ నేపథ్యంలో థియేటర్లు మూసివేసే దిశలో వెళ్తున్న నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు అందరూ కూడా మొన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో క్లియర్ గా వాళ్ళ స్టేట్మెంట్ డిక్లరేషన్ ఇస్తారు. ఈ రకంగా గనక కొనసాగితే, రెంటల్ విధానం అనేది కొనసాగితే మాత్రం థియేటర్లు మూసుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే టికెట్ల పెంపుకు సంబంధించినటువంటి జీవోలు తెచ్చినా కూడా వాటికి సంబంధించి మేము ఫాలో అవ్వము, ఖచ్చితంగా టికెట్లు పెంచము అనే అంశాన్ని కూడా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ప్రొడ్యూసర్ కు సంబంధించినటువంటి యాక్టివ్ గిల్డ్ కు సంబంధించినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో వాళ్ళు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఎగ్జిబిటర్స్ థియేటర్ వద్ద రెంట్లు తీసుకొని ఆ రెంట్ల విధానం ద్వారా ప్రస్తుతం సినిమా థియేటర్ల నిర్వహణ కావచ్చు, ఆ సినిమా థియేటర్లకు సంబంధించిన అన్ని వ్యవహారాలన్నీ కూడా రెంటల్ విధానం ద్వారానే కొనసాగిస్తాము, లేకపోతే సినిమాకు మనుగడ ఉండదు అనేది ప్రొడ్యూసర్ల వాదన. మొత్తం మీద ఈ రెండు విషయాలలో ఈ సింగిల్ థియేటర్ సంబంధించినటువంటి అంశం బాగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ముఖ్యమైనటువంటి భాగం ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి కౌన్సిల్. ఈ కౌన్సిల్ సంబంధించి ప్రధానమైనటువంటి సమావేశం ఈ రోజు ఉదయం మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు, మరోవైపు ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా సమావేశం అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రొడ్యూసర్ కి సంబంధించినటువంటి గిల్డ్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు గతంలో ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు, తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొనసాగిస్తారా, లేకపోతే ప్రస్తుతం పర్సంటేజ్ విధానం అనేది ఏదైతే డిమాండ్ ఉందో ఎగ్జిబిటర్లు అడుగుతున్నటువంటి డిమాండ్ ఎంతవరకు పరిష్కరించగలుగుతారు? ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్సంటేజ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. అందులో సురేష్ బాబు కావచ్చు, దిల్ రాజు కావచ్చు, ఇతర ప్రొడ్యూసర్లు కొంతమంది ఇప్పటికే ఈ రెంటల్ విధానం అనేది రెంటల్ విధానం కాకుండా పర్సంటేజ్ విధానం ఇస్తుందని. అయితే ఈ చర్చ ఎలా జరగబోతోంది, ఎగ్జిబిటర్లు వాటికి సంబంధించినటువంటి అంటే థియేటర్ ఓనర్స్ వాళ్ళ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ చర్చల ద్వారా పూర్తి స్థాయిలో తేలే అవకాశం ఉంది. మొత్తం మీద చర్చలు సఫలీకృతం అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ చర్చలు విఫలమైతే మాత్రం సింగిల్ స్క్రీన్లు బంద్ చేసే అవకాశం, బంద్కు పిలుపునిచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ వెంకట్.